హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. ఇది రివ్యూ గురించి కాదు. ఒక ఓటీటీలోని నేను రీసెంట్గా జిగ్రీస్ అనే మూవీ చూశాను. మూవీ చూసిన తర్వాత నిజంగా టీఎఫ్ఐ ఆడియన్స్ అయితే నిజంగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఒక 4 క్యారెక్టర్స్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఇదేదో విశ్వక్సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది ఆ సినిమాయే గుర్తొస్తుందేమో అని అనిపించింది. ఎందుకంటే సేమ్ అలాంటి ప్లాటే, కానీ సినిమా మొత్తం ఓవరాల్గా చూసిన తర్వాత చాలా లో బడ్జెట్, చాలా లో క్యాస్ట్, ఒక మంచి స్టోరీ పాయింట్ని పట్టుకొని 2 గంటల 37 నిమిషాలు రన్ టైం సినిమా అసలు ఎలా తీసుకెళ్ళారా అని అనిపించింది. ఓన్లీ వన్ పర్సన్ ఈ సినిమాలోని ఒక యాక్టర్ ఉన్నాడు. తను సినిమా మొత్తం కూడా తన పర్ఫార్మెన్స్ తోటైతే సినిమా మొత్తాన్ని లాగేశాడని చెప్పాలి. ఒక 4 ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఈ సినిమా మొత్తం జర్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా సినిమాని తీశారని చెప్పాలి. అండ్ ఇది ఒక మలయాళం సినిమా కాదు, తమిళ్ సినిమా కాదు, కేవలం మన తెలుగు వాళ్ళు ఒక కొత్త డెబ్యూ యాక్టర్స్ తోటి సినిమా తీశారు. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఎందుకో థియేటర్స్లోని ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి ఒక రీజన్ అయితే ఉన్నది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల, అలాగే పెద్ద ప్రొడక్షన్ బ్యానర్లోని ఈ సినిమా రాలేదు కాబట్టి, అలాగే ప్రమోషన్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ సినిమా అంతగా ఆడియన్స్లోకి వెళ్ళలేకపోయింది. ఈ సినిమా ఎప్పుడైతే ఓటీటీలోకి రిలీజ్ అయిందో అప్పుడు రీసెంట్గా చాలామంది మేమర్స్ కానీ సోషల్ మీడియాలో కానీ చిన్న చిన్న మీమ్స్ పెడుతున్నారు. ఏంట్రా ఇలా పెడుతున్నారో ఒకసారి చూద్దామని జస్ట్ ట్రైల్ వేసాను, సినిమా చూశాను. నిజంగా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి రిలీజ్ చేస్తే ఈ సినిమా పక్కా రిలీజ్ చేయాలని అనిపించింది. ఎందుకంటే సేమ్ మన గ్యాంగ్లో కూడా మన ఫ్రెండ్స్ ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో ఒక ట్రిప్ వేస్తే, కానీ ఈ సినిమాలో కూడా ఫ్రెండ్స్ ఎప్పుడు చిల్ అవ్వడమే అనే కాకుండా సెటిల్ అవ్వడం, మనం రియాలిటీకి తగ్గట్టు కొన్ని డైలాగ్స్ని వాడడం, సినిమాలోని కామెడీ కానీ యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఒక 4 క్యారెక్టర్లు 2 గంటల 37 నిమిషాలు రన్ టైం, అది కూడా ఎలా తీసుకెళ్తారని నాకు డౌట్ వచ్చింది. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. కానీ ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటున్నది అంటే ఈ సినిమాలోని ఎక్కువగా ఫ్రెండ్స్ అందరూ కూడా మధ్యలోని మందు తాగి మాట్లాడడం, అంటే అది ఎవరికీ నచ్చదు. మందు తాగడం, మాట్లాడడం అన్నది ఆ ఒక్క ఆల్కహాలిక్ సీన్స్ తప్ప మిగతావంతా బాగానే ఉంటుంది. అంటే ప్రతిసారి మందు తాగితేనే మాట్లాడడం, మందు గురించే మాట్లాడడం, ఇలాంటి కొన్ని, అంటే మందు తాగకుండా రిమైనింగ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అంత క్లాసిక్ మూవీ అని అనుకుంటున్నాను. టీఎఫ్ఐ ఆడియన్స్ అయితే ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే లిటరల్లీ ఒక యంగ్ డైరెక్టర్, అది కూడా చాలా లో బడ్జెట్ తోటి, తక్కువ క్యాస్ట్ అండ్ క్రూ తోటి తీసిన సినిమా. అందులోని ప్లస్ పాయింట్ ఏమైనా ఉన్నది అంటే చాలా తక్కువ క్యాస్టింగ్ తోటి 2 గంటల 37 నిమిషాలు రన్ టైం అంటే చాలా మామూలు విషయం కాదు. అది కూడా ఫస్ట్ మూవీ. అలాగే పర్ఫార్మెన్స్ అయితే ఈ నగరానికి ఏమైంది అలాంటి, అంటే ఆ క్యారెక్టర్స్ లాగే సినిమా చూస్తున్నప్పుడు గుర్తొస్తుంది. కానీ ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. కానీ 2 కూడా స్టోరీస్ ప్లాట్స్ మాత్రం ఒకటే. కానీ సినిమా మాత్రం ఎండింగ్లోని ఎలా ఎండ్ చేస్తారని అనిపించింది. కానీ ఎండింగ్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే నాకు నచ్చింది. సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి.